ప్రభునందు ప్రియులరా, ఈ ఉదయకాలమందు జరుగుతున్నటువంటి ఆన్లైన్ ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దయచేసి మీ పనులు ముగించుకుని ఈ ఆన్లైన్ ఆరాధన కార్యక్రమంలో మాతో కలిసి పాలుపంపులు పొంది దేవుని నామాన్ని మహింపరచాలని మరి కోరుచున్నాము. మరి ఈ సమయంలో ప్రార్థన చేసి ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. మహాపరిశుద్ధుడు గణమైన యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, నీ ఉచితమైన నీ ప్రేమ, నీ జాలి, దయ, కనికరం చేత మమ్మల్ని అందరూ కూడా సజీవ లెక్కలో ఉంచి ఈ కరోనా వైరస్ ప్రభా వ్యాప్తి చెందుతున్నటువంటి విజృంభిస్తున్న దినాల్లో కూడా మమ్మల్ని కాపాడి నడిపిస్తున్నావు. నీకు వందనాలు తండ్రి. ఈ లాక్డౌన్ సందర్భంగా మేము సమాజంగా కూడి ఆరాధన చేసుకోలేని పరిస్థితుల్లో ఎవరి గృహాల్లో వారమే కుటుంబంతో పాటుగా నాయన ఆన్లైన్లో నిన్ను స్తుతించి ఆరాధించి మహింపొచ్చే భాగ్యము మీరు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. జరుగుతున్న ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా తోడుకోండి, సహాయం చేయండి. ఈ ఆరాధన కార్యక్రమంలో పాలుపంపులు పొందుతున్న మా ప్రియ సంఘ సహోదరులు, వారి కుటుంబాలని, బిడ్డలందరినీ కూడా పేరు పేరు వస్తూ మీరు దీవించి మీ సహాయం చేయండి. ఈ ఆరాధన కార్యక్రమం ఆది నుంచి అంచె వరకు జరిగించి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పాటలు పాడుకుందామండి పిల్లరా. మరి సమయందు మన మధ్యలో ఏమైనా బిడ్డలు వచ్చి మన సంఘ వారు వచ్చి పాటలు పాడతారు. దేవుని నామాన్ని మనం మహింపరచుదాం. వారితో కలిసి పాటలు పాడుతూ ప్రభుని ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం. ఈ సమయం వారికి ఇస్తున్నాం. హల్లెలూయా. మనమందరము పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. మొదటిగా స్తుతించరే ప్రజలారా స్వామి యేసుననే పాట పాడుకుందాం. స్తుతించరే ప్రజలారా స్వామి యేసుని, కీర్తించరే జనులారా మన ప్రభు యేసుని. స్తుతించరే ప్రజలారా స్వామి యేసుని, కీర్తించరే జనులారా మన ప్రభు యేసుని. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, కీర్తనీయుడు, కృపగల దేవుని కొనియాడి కీర్తించెదం, కొనియాడి కీర్తించెదం, కొనియాడి కీర్తించెదం, కొనియాడి కీర్తించెదం. స్తుతించరే ప్రజలారా స్వామి యేసుని, కీర్తించరే జనులారా మన ప్రభు యేసుని. సర్వ సృష్టి దేవుని స్తుతించుచున్నది, ప్రకృతి అంతా దేవుని కీర్తించుచున్నది. సర్వ సృష్టి దేవుని స్తుతించుచున్నది, ప్రకృతి అంతా దేవుని కీర్తించుచున్నది. రాజుల రాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, కీర్తనీయుడు, కృపగల దేవుని కొనియాడి కీర్తించెదం, కొనియాడి కీర్తించెదం, కొనియాడి కీర్తించెదం, కొనియాడి కీర్తించెదం. స్తుతించరే ప్రజలారా స్వామి యేసుని, కీర్తించరే జనులారా మన ప్రభు యేసుని. ఆకాశం నీ
దేవుని కొనియాడి కీర్తించెదం, కొనియాడి కీర్తించెదం, కొనియాడి కీర్తించెదం, కొనియాడి కీర్తించెదం. స్తుతించరే ప్రజలారా స్వామి యేసుని, కీర్తించరే జనులారా మన ప్రభు యేసుని. స్తుతించరే ప్రజలారా స్వామి యేసుని, కీర్తించరే జనులారా మన ప్రభు యేసుని. రాజుల రాజు, ప్రభువుల ప్రభు, కీర్తనీయుడు, కృపగల దేవుని కొనియాడి కీర్తించెదం, కొనియాడి కీర్తించెదం, కొనియాడి కీర్తించెదం, కొనియాడి కీర్తించెదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో పాటగా యెహోవా మహిమ నీ మీద ఉదయించును అనే పాట పాడుకుందాం. యెహోవా మహిమ నీ మీద ఉదయించును, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ నీ మీద ఉదయించును, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఎన్నో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. ఎన్నో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ చూడుము భూమి మీద, చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె రెమ్ము. చూడుము భూమి మీద, చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె రెమ్ము. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. ఎన్నో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. ఎన్నో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును.
ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగును ప్రభువు సెలవిచ్చెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను. నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. 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 యెహోవా మహిమ. హల్లెలూయా హల్లెలూయా. మనమందరం కలిసి దేవుని నామాన్ని ఆరాధన చేసుకుందాం. కొద్దిసేపు స్తుతులతో దేవుని నామాన్ని కనపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన మహిమ ఘనతకు అర్హుడు. ఆయనే సృష్టికర్త, ఆయన పూజ్యుడు, ఆయన శ్రేష్ఠుడు, ఆయనే మన వ్యాధి తొలగించే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త మూర్తిదాత, సృష్టికర్త మూర్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రబ్బా స్వస్థపరచును, యెహోవా రబ్బా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, 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 ఆరాధనా, 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 ఆయనే మన కన్న తల్లి, మనల్ని చేర్చువాడు, మనల్ని ఆదరించేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని సంరక్షించే దేవుడు. ఆ గొప్ప దేవుడిని మనము స్తుతిద్దాం, ఆరాధిద్దాం, పాట ద్వారా ఆయన మహింపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, చేపట్టి నడుపును, శిఖరముపై
నన్ను చేర్చున ప్రియుడు చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు చిన్న తల్లి చేర్చున కన్న తల్లి కన్నా ఎక్కువ నన్ను చేర్చున ప్రియుడు చిన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని సంరక్షిస్తున్నవాడా, మీ కౌగిట్లో మమ్మల్ని హత్తుకున్నవాడా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు అయినా మీకు వందనాలు. కడుపును పుట్టిన బిడ్డను తల్లైనా మరుస్తుంది కానీ నేను మరువును విడనాడును అని సెలవిచ్చినవాడా, మీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్నవాడా, మీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మీ కొద్దిపాటి స్తుతి ఆరాధన మీ నామానికి అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభవందనాలు తెలియపరుస్తూ ఈ ఆదివారం ఆరాధనలు మీ అందరితో కూడా కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈ ఆరాధనలో దేవుని వాక్యమును చెప్పడానికి ప్రభునందు ప్రేరేపించబడిన వాడినై మరి మన పెద్దలు సంఘము అలాగే నడిపిస్తున్న బాబు ఐజాక్ వారి యొక్క ప్రేరేపణను బట్టి నడిపించను బట్టి ఈ సమయమందు వాక్యం చెప్పడానికి వారు అనుమతించి మాట్లాడడానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ సమయం నాకు దయచేసినందుకు దేవునామనకు నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు తన మహాశక్తి చేత నింపి సంఘమందరూ మీరందరూ చేసిన ప్రార్థనలు బట్టి ప్రభు సన్నిధిలో ఉండి మరొకసారి సమయాన్ని దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు సహాయం చేసినందుకు నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి ఒక భాగాన్ని మనం చదువుకుందాము. దానియేలు గ్రంథంలో నుండి 6వ అధ్యాయము. ఇది ప్రస్తుత కాలములో ఇప్పుడు మనం జరుగుతున్న క్లిష్ట పరిస్థితుల్లో కావలసిన కొంచెం ఆదరణ గల మాటలు ఈ వాక్యమందు మనకు ఉంటున్నాయి కనుకను దీనికి కొన్ని ప్రార్థన పూర్వకంగా మనము ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపం చేసుకుందాం. ఇట్టి శాసనము 6వ అధ్యాయము 10వ వచనమును చదువుతున్నాను.
ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థించుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయములలో బట్టి రాజు 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడు ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన అతడు సింహము గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞవీయలేదా అని మనవి చేయగా రాజు మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు ఆజ్ఞ చెప్పను యొక్కయు ప్రతీకారము సంగతిని స్థిరము ఎవరు దీనిని రద్దుపరచజాలరు అనేను. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలుని నిన్నే గాని నీవు సృష్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వస్తున్నాడని రాజుకు ఈ మాట మనం బహుగా వ్యాకులు పడ్డాడు. దేవునామనకు స్తోత్రం. ప్రియులారా, నేను చదివిన ఈ వాక్య భాగములో దైవజనుడు దానియేలు గొప్ప ప్రార్థన ద్వారా ఈయన జయించిన కార్యాలు, సాధించిన దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనము ఈ గ్రంథమందు చదువుతున్నాం. అతడు యూదా దేశము నుండి పార్సియా దేశ పరిపాలన కాలంలో చెరకొనబోయినటువంటి యొక్క ఇజ్రాయేలు యూదా జనాంగములలో ఒకడు. దానియేలు చిన్నతనము నుండి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో పెరిగినవాడు. తన దేవుడైన యెహోవా దేవుని యందు నమ్మకము కలిగి స్థిరబుద్ధి గలవాడై దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ నడుచుకున్నవాడు. ప్రియులారా, ఈయన ప్రార్థన ద్వారా సాధించిన కార్యాలు ఆయనకు ఒక్కడికే కాదు, ఆయన గోత్రంకే కాదు, ఒక జనక దేశాలన్నిటికీ గొప్ప మేలు కలిగించింది, గొప్ప విడుదల కలిగి చేసింది. ఈనాడు మన జీవితాలలో దానియేలు వలె మొట్టమొదటిగా మన దేవునికి మనము ఇష్టలుగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకుంటూ ఆయన నీతి నియమాలలో మనము నివసించినప్పుడు దేవుడు తన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. వాడు ప్రార్థనలకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు, విజయాలు ఇస్తాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగములో ఉన్న విషయం ఏంటంటే, ఇది పార్సియా దేశం, బబులోను దేశం చెరగిన తర్వాత మాదీలు పార్సీకులు కాలములో ప్రియులారా దానియేలు చెరగొనబడ్డాడు. అందరూ ఇజ్రాయేలీలందరూ కూడా చెరగొనిపోయారు అని మనం చూస్తున్నాం. మొదటి సామ్రాజ్యము బబులోన్, రెండవ సామ్రాజ్యము మాదియా పార్సీకుల రాజ్యం కంబైన్డ్గా చేసిన పరిపాలన, మూడవ సామ్రాజ్యము గ్రీకుల సామ్రాజ్యం, నాలుగవ సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలు ప్రపంచమంతటను
లోకమంతటను పరిపాలించిన రాజ్యాలు. 127 సంస్థానాలతో నిండినటువంటి పార్సీల దేశంలో దానియేలు కలిగిన క్లిష్ట పరిస్థితి ఇక్కడ మనం చదివాం. దానియేలు చెరగనబడిన వాళ్ళు ఒకడు, అయినా తన దేవుని మరవలేదు. తన దేవుని యందు ఎక్కువగా ప్రార్థన కలిగి పరిస్థితులు తారుమారైన, ప్రాణాపాయాలు వచ్చిన, భయంకర పరిస్థితులు వెంపడించిన దానియేలు భయపడేవాడు కాడు. తన దేవుని యందు నమ్మకము కలిగి ప్రతి విషయాన్ని దేవుని దగ్గర పెట్టి దేవుని ద్వారా విజయాలు సాధించిన వాడు, పొందినవాడు. ఆయన ప్రార్థనలు ఆయనకు ఒక్కడికే కాదు, దేశమంతటికి ప్రజలందరికీ గొప్ప మేలు కలిగించాయి. ఇక్కడ చదివినటువంటి భాగం కంటే ముందుక భాగములో ఆయనకు ప్రార్థన పరుడు. అది మొదటి సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యములు. నెబుకద్నెజరు అనే రాజు చక్రవర్తి పరిపాలన కాలములో కూడా ఆ రాజ్యమంతటి మీద, బబులోను సామ్రాజ్యమంతటి మీదకు భయంకరమైన కీడు వచ్చింది. అది రాజుకు కలిగిన దర్శనం. అది మనం 2వ అధ్యాయము దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 16 వచనం చదివినప్పుడు దానియేలు అంటాడు, ఇంత ఘోరమైన శాసనం ఎందుకు వచ్చింది అని అంటే, రాజు కలిగిన దర్శనం. ఆ దర్శనాన్ని, ఆ కళను రాజు చూచినప్పుడు భయపడిపోయాడు. అది 2వ అధ్యాయంలో మన దానియేలు గ్రంథంలో మనం చదివితే అందులో మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న మన కాలములో కలిగితే ఈ పరిస్థితులను బట్టి ఒక విధమైన దేవుని సన్నిధిలో దేవుని భక్తులు శవాలుగా దేవుని సన్నిధిలో మనం నిలబడి సాధించవలసిన కార్యాలు అన్నిటికీ ముఖ్యంగా ప్రార్థన. మొదట దేవునిలో యథార్థవంతులుగా జీవించడం, దేవునికి ఇష్టడుగా పవిత్ర జీవితం బ్రతకటం, ప్రభు ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటున్నప్పుడు దేవుడు అట్టి దాని బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. వారి ద్వారాగా గొప్ప కార్యాలు జరిగిస్తాడు అనే సత్యాన్ని ఈ దానియేలు గ్రంథములో నుండి దానియేలు భక్తుల ద్వారా మనం చదువుతాం. ఇక్కడ రాజు కలిగిన దర్శనము, బబులోను రాజు మొట్టమొదటిగా ఆయన కలిగిన దర్శనములో కళ, అదే కళ అంటారు. ఆ కళలో ఒక బ్రహ్మాండమైన ప్రతిమ కనబడింది. ఆ ప్రతిమ అంటే బొమ్మ, ఒక విగ్రహం. ఆ విగ్రహం 2వ అధ్యాయములో మనం చదువుతాం. అందులో ఆ కళలో ఉన్నటువంటి భాగం ఏంటంటే పిల్లరా, ఆ విగ్రహానికి 4 లోహాలు కలిగినటువంటిది. ఇది శిరస్సు మేలిమి బంగారము, బాహువులు భుజాలు వెండివి, ఉదరము భుజాల కిందకి ఇత్తడిది, మోకాల వరకు చూస్తే ఇనుముతో కూడింది, పాదాల దగ్గరకు వచ్చేళ్ళకి మట్టి కలిసింది. ఈ 4 లోహాలు కలిగినటువంటి బొమ్మ, ఈ విగ్రహం ఆ నెబుకద్నెజరు రాజుకి కలిగి చూచినప్పుడు కలవరపడ్డాడు. కలలో కలత పెట్టింది ఆ కళ. ఎందుకంటే ఆ విగ్రహాన్ని ఎరగొట్టింది ఒక రాయి. ఆ విగ్రహం ఆయన చూస్తూ ఉండగా కలలో రాజు చేతి సహాయం లేని ఒక రాయి పరలోక పైనుండి రీన వచ్చి ఆ ప్రతిమ, ఆ విగ్రహం యొక్క పాదాల మీద పడిందండి.
విచిత్రం ఏంటంటే తిన్నగా వచ్చి నెత్తి మీద పెడితే బాగుండు, నెత్తి మీద పడలేదు. దానిలో మంచి మర్మం ఉంది. అందుకని ఆ రాయి తిన్నగా వచ్చి ఆ పాదాల మీద పడింది. పాదాల మీద పడగానే ఆ బొమ్మ విగ్రహము బోర్లగా వేరబడిపోయింది. ఎందుకంటే బొమ్మకి నిలబడినది పాదాలే కదా, మనకి మనిషి నిలబడాలంటే పాదాలు. కనుక పాదాల్లో పట్టలేకపోతే పైనుండి కిందకి పడిపడివే. అట్లనే ఆ రాయి అంటే విచిత్రంగా ఉంది. ఆ తిన్నగా వచ్చి పాదాలను కుట్టింది. పాదాల మీద పడగానే టాప్న రాయి కింద పడి ఆ బొమ్మ పడిపోయి 4 లోహాలు విడిపోయాయి. శిరస్సు పైన మేలిమి బంగారం అది విడిపోయింది. వెండితో ఉన్నట్టు బాహువులు అవి విడిపోయినాయి. ఇత్తడితో ఉన్న ఉదరం కడుపు అది కూడా, పాదాల దాకా వచ్చేటండి మొక్కాళ్ళ వరకు ఉన్నటువంటి ఇనుము కూడా విడిపోయింది. కింద పాదాలంటే కొంత మట్టి కలిసిందండి, మట్టి అది కూడా ఇది కిదిరిపోయింది. ఇది పడిపోగానే రాజుకి రెప్పలు కొట్టి కుళ్ళు పడేసి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ ఏమైందంటే ఆ రాయి మొత్తానికి ఆ 4 లోహాల్ని, ఏంటి 4 లోహాలు? శిరసెంటు మేలిమి బంగారము, బాహువులు భుజాలంటే 2 వెండివి, ఉదరం కడుపు 2 ఇత్తడి, మొక్కాళ్ళ మొదల నుంచి మొక్కాళ్ళ దగ్గర చూసిన ఏంటంటే ఇనుము, పాదాల దగ్గర మట్టి. ఈ విధంగా ఇడిగొట్టేసి ఆ రాయి అంతటితో వెళ్ళిపోలేదు, కానీ ఇడిపోయిన ఆ 4 లోహాలను పట్టుకొని దంచేసింది. దంచేయగానే బూడిదైపోయింది. ప్రియులారా, ఇదంతా రాజు కళ్ళలో చూస్తానే ఉన్నాడు, ఉనికిపోతున్నాడు. సరే, చివరికి ఏమైందంటే ఆ దూలుగా నుమ్ముగా బూడిదిగా దంచి పారేసిందంతే ఆ యొక్క రాయి. అప్పుడు ఇంకా చూస్తూ ఉండగానే ఆ బూడిదిగా అయిపోయిన 4 లోహాలు ఒక గాలి వచ్చింది. ఆ గాలి ఆ దుమ్ముని లేక బూడిదిని, ఆ విగ్రహ బూడిదిని ఎగరగొట్టేకి అది మధ్యధరా సముద్రములో కలిసిపోయింది. ఇక బొమ్మ లేదు, ధూళి లేదు, అవి లేదు. సరే, ఇంకా రాజు ఆ నిద్రలో చూస్తుండగా ఆ రాయి వెళ్ళిపోలేదు, అదేమైందంటే అలాగే చిన్న రాయి పెరుగుతుంది. పెరిగి పెద్ద పర్వతం అయిపోయి భూతలమంత మహాపర్వతంలాగా పెరిగిపోయింది. ఓ బాబోయ్ అనుకున్నాడు, గుండె అదిరిపోయింది. ఈ బబులోను రాజు నెబుకద్నెజరు బుర్ర చిత్తైపోయింది, కాలం మర్చిపోయాడు. తెల్లారులేసి తన మహాసామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించి ఈ మాట చెప్పేళ్ళకి వాళ్ళందరూ కలతపడ్డారు. ఏం జరిగిందయ్యా? రాత్రి కళ వచ్చిందయ్యా అన్నాడు. ఏంటి కళ? మర్చిపోయానంటాడు. ఇక్కడనే ఆ బబులోను 127 సంవత్సరాలు కలిగినటువంటి సామ్రాజ్యములు ఈ యొక్క జ్ఞానులందరూ కంగారు పడిపోతున్నారు. వాడు మర్చిపోయింది. అయ్యా కళ ఏంటో చెప్పండి, దాన్ని బాగుంది చెప్తా ఉంటారు. కళ మర్చిపోయిన అంటాడు. కళ మర్చిపోతే ఎలాగా? మరి ఏం చెప్పండి, ఇది ఎవరు చెప్పలేరు మీకు ఈ ప్రశ్న అనుకుని వాళ్ళు కంగారు పడిపోయారు. అప్పుడు రాజుగారు అంటాడు, మీరు జ్ఞానులు నా దేశంలో మీకు అన్ని ఇచ్చి మిమ్మల్ని ఇంత పెద్దవాళ్ళగా చేశాను. మహాజ్ఞానులు, పండితులు, జ్ఞానం ఎరిగిన వారు, భవిష్యత్తులు ఎరిగిన వారు అందరినీ నేను పెంచాను. ఒక్కొక్కరు చెప్పండి అని అంటాడు. ఎవ్వరు చెప్పలేకపోతున్నారు.
భయపడిపోతున్నారు. అప్పుడు దేవుని బిడ్డారా జరిగింది ఏంటంటే, ఇక రాజుగారు కోపం వచ్చేసి అన్నాడు, మీ కళను బాగా చెప్పినట్టయితే నా దేశంలో ఒక్కడు ఉండడానికి వెళ్ళేది, మిమ్మల్ని అందరు నరికి ముక్కలు చేస్తాను. చూడండి, ఇంక కొన్ని రోజుల్లో 3 రోజుల్లో మిమ్మల్ని ఏం చేస్తానని చెప్పేసి భయపెట్టేశాడు. ఈడ కలవరపడిపోయారు. అప్పుడు మంత్రి జ్ఞానికి చెప్పాడు, నా దేశంలో ఉన్న వాడు అక్కడ కొనడానికి వీల్లేదు, వాళ్ళందరినీ అది చేసే ఆ జ్ఞానాలు పడ్డబడిన వాళ్ళందరినీ కూడా చంపేయండి వాళ్ళ కుటుంబంలో. నా దేశంలో ఉప్పు పప్పుని ఇచ్చిందని తింటున్నారు ఇటు. ఇప్పుడు జరిగింది సంఘటన ఇది. ఇక చూడండి, ఇక గగ్గోలు అయిపోయారు వాళ్ళు. ఇక దేశమంతా 127 సంస్థానాలకి అంతటికి ప్రకటించబడింది. అందరు భయపడిపోతున్నారు. ఇప్పుడు దానియేలు కథలోకి వస్తున్నాడు. వాడు వచ్చి పిల్లరా, అప్పుడు ఆరోగ్యనే వాడు వచ్చి చెప్పాడు, ఇంత రాజు దగ్గర నుండి ఈ శాసనం ఇంత త్వరగా రావడం కారణం ఏంటి అని ఆ మంత్రిని అడిగాడు దానియేలు. దానియేలు కూడా జ్ఞానులలో ఒక వాడుగా లెక్కించబడ్డవాడే. ప్రియులారా, ఈ విధముగా దానియేలు అంటాడు, ఆ 2వ అధ్యాయము 17 వచనం 16 వచనములో మనం చదివినట్లయితే ఉంటుందండి. అప్పుడు దానియేలు రాజుకి పోయి తన స్వప్నభావం తెలియజెప్పుటకై తనకు సమయం దయచేయమని అతను వేడుకుని, ఆ కళలేంటో దాని విషయాలు చెప్తారు అని ఆర్యోకని వాడికి చెప్తే వాడు వెళ్ళి చెప్పాడు, అయ్యా నీ రాజ్యంలో కూడా ఉన్నాడు అని చెప్తాడంట. ఎవరాడు? సరికొనబడి ఏంటంటే యూదులు వచ్చిన దానియేలు తీసుకెళ్ళారు రాజుగారితో అంటాడు, రాజుగారు మీ యొక్క కళను చెప్తాను, కానీ నాకు 3 రోజులు గడువు ఇవ్వండి. అలాగే దానియేలు ఇక్కడ అడిగిన ఈ టైం ఎందుకు తీసుకున్నాడంటే, సృష్టికర్త అయిన దేవదేవుని, ఏ దేవుని మీ ఆరాధిస్తున్నాడు ఆ దేవుని కోరు ప్రార్థన. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలములో మనకు ప్రార్థనలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. దానియేలు గొప్ప ప్రార్థన పరుడని గ్రంథములు ఆయనకు వచ్చిన కళలు దర్శనాలు. ఇందాక మనం 10వ వచనం జరిగిన సంఘటన కూడా అది దానిలో కలుపుకొని ఈ మాటలు జ్ఞాపం చేస్తున్నాం. ఈనాడు మన పరిస్థితులు కూడా ఎలాగోనండి, దేశమంతా గగ్గోలు అయిపోతుంది. మన దేశమే కాదు, ఎన్ని దేశాల్లో భయంకరమైన కరోనా అనే వ్యాధి ఎంతమందిని ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కలవరం వైపుతో నిండిపోతున్నారు ప్రజలు. ఇప్పుడు లేవాలి, ప్రార్థన గదులు ఇప్పబడాలి. దానియేలు ఇక్కడ సమయం ఎందుకు అడిగాడు? ప్రార్థన కొరకే. ఈ ప్రార్థన ప్లేరా సెలవు తీసుకుని రాజుగారి దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి తన స్నేహితులు షడ్రెక్కు, మేషకు, అబేద్నెగో అని తన స్నేహితులను పిలిచాడు. మనం ఈ క్లిష్ట పరిస్థితులకు వచ్చేసాం. జ్ఞానులందరినీ చంపేస్తున్న రాజు. ఇప్పుడు మనం అడ్డుకోవాలి, ప్రార్థన చేద్దాం. రాజుకు వచ్చిన కళ ఏంటో దాని భావం ఏంటో దేవుడు చెప్తాడు. ప్రియులారా, నేను మీకు జ్ఞాపకం చేసింది ఏమిటండి, ఈ పరిస్థితుల్లో మన ప్రార్థన 6వ అధ్యాయంలో మనం చదివాము. అక్కడ కూడా ఇచ్చేసిన ప్రార్థన. ఇట్టి శాసనము సంతకం చేయబడి దానియేలు తెలుసుకున్నప్పటికీ భయపడలేదు. 30 రోజుల వరకు అక్కడ నుండి పార్శ్యం పరిపాలది. ఆ రాజు కూడా 127 సంస్థానములు ఉన్న మంత్రులందరి మీద దానియేలు ముఖ్యుడిగా ఎన్నుకున్నాడు. వచ్చిండి యొక్క మందిలో ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళ మధ్యలో ఈ ముఖ్యంగా దానియేలుని మొదటిగా ఎన్నుకుంటే వాళ్ళు అసూయపడి దానియేలుని ఎలాగైనా ఖతం చేసేయాలి మన దేశం నుంచి అనుకుని ఆ 127 సంస్థాన మంత్రులందరూ ఏకమైపోయి శాసనం రాసి రాజు సన్నిధికి ఇచ్చారు. 4 రోజుల వరకు రాజుగారిని తప్ప
మరి ఎవరిని సేవించకూడదు, ప్రార్థించకూడదు, ఏ దేవుడు కానీ దేవత కానీ ఎవరు అని వాళ్ళు కూడా ఒక శాస్త్రం రాశారు. ఇలా ఆ శాస్త్రాన్ని కూడా సంతకం చేసేసాడు రాజుగారి కూడా. అప్పుడు కాలములో దానియేలు ఆ పార్సీల రాజు దర్యావేష్ పరిపాలన కాలములో మంచి జ్ఞానముతో కూడా ప్రవర్తించాను. అది మెచ్చుకుని దానియేలుని ఆ 127 సంస్థానాలను ప్రధానిగా ఎన్నుకున్నాడు. దానివల్ల అసూయపడ్డారు ఈ 120 సంస్థాన అధిపతులు. ఆయన్ని ఏ విధంగా ఖతం చేయాలనుకున్నారు. కానీ శాసనం ఏం రాశారంటే, నెల రోజుల వరకు రాజుగారిని తప్ప మరి ఎవరిని పూజించకూడదు, ప్రార్థించకూడదు. ఇక చూడండి, ఆ శాసనం అమలు చేయబడింది. దేశమంతా 120 సంవత్సరాలన్నిటికీ ప్రకటించబడింది. ఎక్కడ గుళ్ళు అక్కడే మోయబడ్డాయి. ఇప్పుడు ఈ కరోనా అనేటువంటి ఈ తెగులను బట్టి ఇప్పుడు మన ప్రభుత్వాలు, దేశాలు భయంకర వణికిపోతున్నాయి. దానివల్ల కూడా అనేకమంది దేవుని మందిరాలు మోయబడిపోయాయి. ప్రార్థనలు మందిరాలలో ఇలారా ఎవరి గృహాల్లో ప్రార్థనలు. ఇప్పుడు దానియేలు గది మాత్రం మోయబడలేదు. దానియేలు అంటాడు అక్కడ ఆ వాక్యంలో మనం చదివినటువంటి 6వ అధ్యాయం 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొని అప్పటికి యథాప్రకారంగా ఆయన తన గదిలోనికి వెళ్ళిపోయాడు. ప్రార్థన గది, యెరూషలేము తట్టు తన కిటికీలు ఇప్పాడు. ఆహా, ఎంత ధైర్యం, ఎంత సహనం, సాహసం కలిగిన వాడుగా నేటి కాలములో మన సంఘాలు లేవాలి. క్రైస్తవ దేవుని బిడ్డలు లేవాలి. ప్రార్థనలు గదులు తిప్పబడాలి. దేవుని మందిరాలు ఒకవేళ మోయబడినా మీ ప్రార్థన గదులు ఉన్నాయా? ఇళ్లలో ప్రార్థనలు ప్రార్థనలు ప్రార్థనలు. ఇదే ఇక మనకు దిక్కు. ఈ దానియేలుకి ఏమి దిక్కు లేదు. ఆ మొదటి 2 అధ్యాయాలు మనం చదివాం. అక్కడ కూడా ఆ నెబుకద్నెజరు రాజు కూడా శాస్త్రాన్ని అమలు చేయబోతున్నాడు. వాళ్ళందరూ చచ్చిపోతారు. అక్కడ కూడా ఆ 4 స్నేహితులను తీసుకొని ప్రార్థన మొదలుపెట్టాడు. 3 రోజులు అయిన తర్వాత దేవుడు ఆ కలభావం అంతటి కూడా దానియేలుకి తెలియపరిచాడు, దర్శనములో చూపించాడు. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, పరిస్థితులు మారిపోతున్నాయి. వచ్చే కాలం చాలా గడ్డు సమస్యలు వస్తాయి. రాబోయే దినాల్లో ఈ నేటి కాలములు మన ప్రార్థనలు పెరగాలి. యథార్థ జీవితం కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. దైవనామమునకు స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన పనులు లేవాలి. ప్రియలా దేవుని సన్నిధిలో ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబాలు, మన పిల్లలతో కలిసి బొబ్బోరున మొరపెట్టాలి, దేవునికి మొరపెట్టాలి. ఈ దేవునికి మొరపెట్టే సమయం కాలం కనుక తెగుళ్ళు భయంకరంగా వస్తున్నాయి, లేచిపోతున్నాయి. కానీ దావీదు కాలంలో కూడా ఒక తెగులు వచ్చింది. ఆయన జనాభాను రక్షించాలని, లెక్క పెట్టాలని ఆయన మంత్రితో చెప్పినప్పుడు అన్నాడు దావీదు, నాయన రాజుగారు, మనం దేవుడు మీ జనాన్ని ఎక్కించాడు కదా, ఎందుకు లెక్క పెట్టడం అంటే ఒప్పుకోలేదు. దానివల్ల ఏమైందంటే దేవుని కోపము దావీదు మీద దిగొచ్చి ఆ జల్లి మీద తెగులు పంపించాడు. ఆ తెగులు 70,000 మందిని అతమార్చి దావీదు ఏడ్చాడు. ఇక ఆఖరిగా దిక్కులేదు. ఇక అది మీరు 2 సమూయేలు 24వ అధ్యాయం చదివినట్లయితే అందుకు కనపడుతుంది. ఆఖరిగా ఏడ్చి గాదు అనేటువంటి వాడు ఆ ప్రవక్త వచ్చాడు. దేవుడు ఇలా సెలవిచ్చాడు, దావీదా, నీవు 7 నెలలు యుద్ధము, 3 నెలలు కరువు, 3 రోజులు తెగులు. నేను ఒప్పుకుంటావు,
వణిగిపోయాడు. అప్పుడు దావీదు ఏడ్చాడు, మనుషుల చేతులు పడుట కంటే నా దేవుని చేతులు పడుట నాకు మేలు అనుకున్నాడు. ఏమిటండి? యెహోవా కృపగలవాడు. హల్లెలూయా. ఆయన కృపగలవాడు, క్షమించేవాడు. అదే 130లో కీర్తనలు రాస్తాడు, ప్రభువా నీవు నరులను, ప్రభువా తండ్రి, వారి పాపములను నువ్వు కనిపెడితే ఎవడు నిలవగలడు? ఆయనను నరుని యందు భయభక్తులు కలిగినట్లుగా నీ యొద్ద క్షమాపణ కలుగును, నువ్వు క్షమించే దేవుడు అని రాశాడు. ఆ విధంగా దేవుని చేతులు పడతాన్ని దావీదు కూడా ఒప్పుకొని అర్నోను కళ్ళము దగ్గర అప్పుడు మళ్ళీ బలిపీఠం కట్టాడు. బలిపీఠమే అక్కడ గొప్ప విజయాన్ని ఇచ్చింది, ఆ తెగులును ఆపు చేసింది. హల్లెలూయా. లక్షలాది ఇశ్రాయేలుకు మళ్ళీ రక్షణ కలిగించింది. దేవుని బిడ్డలారా, నేటి కాలములో కలుగుతున్న ఈ భయంకరమైన పరిస్థితుల్లో దానియేలు వలె ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దానియేలు ఇక్కడ ప్రార్థన, అన్ని గుళ్ళు మొయ్యబడి దానియేలు ప్రార్థన గది తెరవబడింది. భయపడలేదు, ప్రార్థన చేశాడు. వచ్చారు, బండ్లు వచ్చారు, పట్టుకున్నారు. దానియేలు పట్టుకుని ఆజ్ఞ ప్రకారంగా సింహం బోన్లో పడవేశారు. సింహం బోన్లో పడవేసినప్పుడు రాజు వణిగిపోయాడు. దానియేలు ఉన్న యథార్థను బట్టి నీతిమంతుడు సింహమలి ధైర్యంగా ఉంటాడని వాక్యం బట్టి దానియేలు భయపడలేదు. ప్రియులారా, దానియేలుని ఇప్పుడు సింహం బోన్లో పడవేస్తే దానియేలుతో రాజు అన్నాడు, దానియేలు, నీవు అనుదినము సేవిస్తున్నా నీ దేవుడి తప్పకుండా నేను రక్షిస్తాడు అనని శుభవచనం పలికాడు. దానియేలు సింహంలో పడేయించారు. ఆ రాత్రి దేవదూతలు సింహాలు నోర్లు మూసేసి రాత్రంతా దానియేలు సింహాల మధ్యలో ఉన్నాడు. ఒక్క సింహం ఆయన ముట్టుకోలేదు. తెల్లవారుగానే పరుగుని వచ్చాడు రాజు. గుహ దగ్గరికి వచ్చి పిలుస్తున్నాడు, దానియేలు అని పిలవగానే, సజీవంగా ఉన్నావా రాజా? సజీవంగా ఉన్నా. ఆహా, ఆ స్వరమేనగానే రాజుకి ఎంతో ధైర్యం వచ్చింది, ఆనందపడ్డాడు. వెంటనే దానియేలు బయటికి తీయండి అన్నాడు. ప్రియులారా, ఇవన్నీ జరిగిన కాలాలు బైబిల్ మనకు ముందుగా అక్షరార్థంగా చూపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితులు ఆనాటి జరిగిన కొన్ని కారణాలు మనకు జ్ఞాపకం వస్తున్నాయి. దాన్ని జయించిన దైవజనులు, భక్తులు దానియేలు వాళ్ళు. దావీదు సమర్పణ జీవితం కూడా, దేవాయకు నువ్వు బల్లి కోరినట్లయితే నేను ఇస్తాను, కానీ ఇరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి. ఈ రోజున మన జీవితాలు బలిగా ఉండాలి. ప్రభువుకి మనం ప్రార్థన, దానియేలు వలె మీ ప్రార్థన గదులు తెరవబడి ఉండాలి. దేవునికి మనం మొరపెట్టాలి, కన్నీరు రాల్చాలి. కుటుంబాలతో పిల్లలతో దేవుని సన్నిధిలో ప్రార్థన. ఇళ్లలో ఈనాడు మన ఆలయాలు ఆదివారం ఆరాధనలు రాకుండా ఆలయాలు మూయబడ్డాయి. పిల్లరా, దేవుని సన్నిధిలో మనం ప్రారంభిద్దాం. సంగమా మేల్కోనండి. మీ సొంత కార్యక్రమాలు మనం ప్రార్థించే గడి ఇది ప్రార్థన గడిలు. దేవుడు ఈ ప్రార్థనకే మనకి ఈ సమయం పెట్టాడు. ఆ విధంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన కుటుంబాన్ని, మన దేశాన్ని, మన రాజ్యాన్ని, మన పల్లెల్ని, మన ప్రాంతాలని తప్పకుండా దేవుడు రక్షించి కాపాడుతాడు. ఈ తెగులను కూడా త్వరలోనే దేవుడు తీసేస్తాడు. ప్రతి వారి ప్రార్థన బలిపీఠాలు లేవాలి, గదులు నింపబడాలి. ప్రార్థన చేద్దాం. దేవుడట్టి కృపా సహాయము మనందరికీ, మన దేశానికి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరిస్థితులను బట్టి కూడా మనం దానిలాగా మన ప్రార్థన పరులుగా ఉండి మన కుటుంబాలు, మన సంఘాలను రక్షించుకుందాం. ప్రార్థనలు ఎక్కువ ప్రార్థన సమయంలో గడపండి. మీకు సమయం ఉంటే వచ్చి దేవుని మందిరం ఒంటరిగా వచ్చి ప్రభుత్వం వారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం కానీ ప్రార్థన మందిరములకు వచ్చి ఒంటరిగానే వచ్చిన ప్రార్థన చేయండి.
ప్రార్థన మరొకడు. ఇళ్ల దగ్గర ఉన్న మీ ప్రార్థన గదులు ప్రత్యేకపరచుకోండి, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు చేస్తున్నాము. ఈ దినమున మాకు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు వందనాలు. నీ వాక్యాన్ని ఎంతమంది ఈ వీడియో ద్వారా విన్నారో వారందరికీ ప్రార్థన పలి ధైర్యవంతుచి దానియేలు వలె ప్రభువా, దావీదు వెనుక కన్నీరు రాల్చి మాట్లాడేట్లుగా ప్రభువా, మా జీవితాల వల్ల మా ప్రార్థన గదులు తెరవబడాలి. హల్లెలూయా. అన్ని గదులు, ప్రార్థన మేడలు, గుళ్ళు, గోపురాలన్నీ మొయ్యబడిన దానియేలు కాలంలో. అయితే దానియేలు ప్రార్థన గది ఎప్పుడు తెరవబడే ఉంది. హల్లెలూయా. అలాగే నాయన, పరిస్థితులు మాకు ఎదురుగా ఉన్నా, పరిస్థితులు మమ్మల్ని అడ్డుగా ఇచ్చినప్పటికీ ప్రభా, నీ సన్నిధి నుండి ఎవడు మమ్మల్ని విడుదల చేయలేడు. ఆ విధంగానే దానియేలు ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేసిన దేవా, మా పట్ల కూడా గొప్ప కార్యం. ఈనాడు క్రైస్తవ బిడ్డలందరూ విశ్వాసులు రాత్రి మగుళ్ళు ప్రార్థిస్తున్నారు. త్వరలోనే ఈ కరువుని తెగులు యేసు నామములో తొలగిపోవును గాక. దేవా, నువ్వు కనికరించే దేవుడు తండ్రి. కోట్లాది జనాలు నీ సన్నిధిలో కన్నీళ్లు రాలుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు తండ్రి. వారు ప్రార్థనల మీ దగ్గర చేరుతున్నాయి. త్వరలోని కరుడు తెగులును ప్రభా ఆపు చేసి ప్రజలకు రక్షణ కలిగించి మా యొక్క ప్రభుత్వ వారి నాయకుల్ని, మా ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, ఉపమంత్రులందరినీ కాపాడు ప్రభా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, తిరుగుతున్నారు నాయన. మున్సిపాలిటీ వాళ్ళు, ఉద్యోగస్తులు ప్రభా తండ్రి నాయన కనికరించండి. ఆ దేశాన్ని త్వరలోనే ప్రభా నాయన ఆనందదాయకంగా మరలా నింపి ఈ ప్రభా క్లిష్ట పరిస్థితులన్నీ తొలగించి సంఘాలు మళ్ళీ తిరిగి లేవాలి, మళ్ళీ ఆలయాలన్నీ తెరవడాలి. నీ మందిరములో దాని బిడ్డలు కన్నీరు ప్రార్థించి భాగ్యము దయచేయండి. మీరు ఆశీర్వదించండి. ఈ దాసుని బాబుని, మా సంఘ బిడ్డలందరినీ వాడుకోండి, బలపరచండి, కృప చూపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులంత వరకు దైవజనులు దేవుడు మరుగుపరిచి మనందరితో కూడా వాక్యం ద్వారా మాట్లాడాడు. దానియేలు యొక్క జీవితంలో ఆయన యొక్క ప్రార్థనా జీవితము, దేవుని విశ్వాసము, త్యాగము ఏ విధంగా ఆయన్ని హెచ్చించిందో మనం కూడా ఏ విధంగా ప్రార్థన దానియేలు వలె చేయాలని విన్నామో, నేర్చుకున్నామో ఆ ప్రకారంగా మనము జీవిద్దాము. ఆ విధమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదాము. ప్రభు కొరకే గొప్ప కార్యాలు జరిగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి. మహాపరిశుద్ధుడు గణనుడే సుప్రభు అని పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఆన్లైన్ ఆరాధన కార్యక్రమంలో ఎంతవరకు మీరు తోడుగా ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, అంతవరకు జరిగిన ఆరాధన కార్యక్రమంలో మీరు తోడుగున్నారు. నీ దాసుని ప్రభు నిలబెట్టి ప్రభు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దానియేలు యొక్క జీవితంలో ప్రభు అయ్యా ప్రభు కలిగినటువంటి ప్రాముఖ్యమైన అంశాల గురించి మాతో మాట్లాడారు. ప్రార్థనా జీవితం, విశ్వాసము, త్యాగము ప్రభు, సమర్పణ నీ కొరకే ప్రభు అయ్యా ప్రభు అనిస్తుంది ప్రత్యేకమైన జీవితము ప్రభు, ఇవన్నీ కూడా ప్రభు ఈ దినాన్ని మాకు నేర్పించారు. నీకు వందనాలు తండ్రి. ప్రభు విన్న మాట ప్రకారంగా దానియేలు వలె మేము కూడా ప్రభు అటువంటి జీవితం జీవించడానికి, నేను మహింపరచడానికి నీ కొరకే నమ్మకంగా ముందుకు సాగిపడిన కృప దయచేసి సహాయం చేయండి. ప్రభా, దానియేలినటువంటి జీవితం జీవించినందువల్ల నువ్వు గొప్పగా ఆశీర్వదించావు తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. రాజుల్లో ప్రభా, రాజు కింద ప్రభా అధికారులుగా అయ్యా ప్రభా నువ్వు నిలబెట్టావు, ప్రధానిగా నిలబెట్టావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. విత్తబడిన మాటలు అందరి హృదయాలు ఫలింపచేసి నడిపించి మీ సహాయం చేయండి. ప్రభా నాయన, నీ వాక్య ప్రకారంగా జీవించడానికి అందరికీ సహాయం చేయండి. ఇంతవరకు ఈ కార్యక్రమంలో పాల్పొందులు పొంది పాటలు పాడిన ఉన్న బిడ్డలు మీరు దీవించండి ప్రభా. వాయిద్యాలు వాయించిన వారు దీవించండి. వాక్య పరిచయం చేసిన దాసుని మీరు దీవించండి ప్రభా. నీకు వందనాలు. ఈ మీడియా కార్యక్రమాన్ని జరిగిస్తూ ప్రభా అంత చక్కగా దీన్ని ప్రభా నడిపిస్తున్నటువంటి నీ కుమారుడు జోసఫ్ను కూడా మీరు దీవించి బలపరిచి నడిపించి మీ సహాయం చేయండి. చిత్తమైతే వచ్చే వారం కూడా మేము కలుసుకుని ఈ విధంగా స్తుతించి ఆరాధించిన నామాన్ని మహింపరిచే భాగ్యం అంతవరకు ఎవరికి శోధనకి ఏడు ప్రమాదం రాకుండా ప్రతి వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఈ కరోనా వ్యాధిని కూడా సంపూర్ణంగా స్వస్థపరచండి. ఈ వైరస్ను పూర్తిగా తొలగించండి ప్రభా. అరికట్టండి. పేషెంట్కు రావడానికి కూడా సహాయం చేయండి ప్రభా. ప్రజల కొరకే పాటు పడుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, మెడికల్ డిపార్ట్మెంట్ వారిని ప్రభా, జీవించే వారిని ప్రభా
మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారిని ఆయన, అలాగే ప్రభా ఇంకా ఇతరులైన వారందరినీ కూడా జ్ఞాపం చేసుకోవాలని కృపలో భద్రపరిచి వారికి నీ కాపుదల భద్రతానికి నీ సహాయం చేతండి. ప్రజలందరూ కూడా ప్రభుత్వ అధికారులకు లోబడి జీవించడానికి ప్రభా ఆయన మీ కృప దయచేసి నడిపించి మీ సహాయం చేతండి. దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సముద్ర ప్రభా ఎంతమంది మా సంఘ సోదరులు మా ప్రాంతం కొన్ని వారిలో రోగులుగా బలహీనంగా బాధపడుచున్న వారందరూ ముట్టి స్వస్థపరచండి. ఆపదలో శోధనలో బాధలు ఇబ్బందులు ఉన్న వారిని విడిపించండి ప్రభా. ఇప్పుడే వారి మీద దాడి చేస్తున్న దురాత్మ గారి దైవశక్తిని కూడా నామములు మేము లయపరుస్తున్నాం ప్రభా. నీ వాక్కు పంపి ప్రతి బిడ్డను కూడా మీరు స్వస్థపరిచి మీ ఆరోగ్యం దయచేసి సహాయం చేసి నడిపించండి. మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. మంచిది దేవుని బిడ్డలారా, మీ అందరిని కూడా దేవుడు దీవించునుగాక. విన్న వాక్య ప్రకారంగా మనము దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాము. మరి సమనందు ప్రత్యేకమైన ప్రకటన గత దినాన్ని కూడా మీకు మరి వాట్సాప్ ద్వారా మీకు తెలియచేసి ఉన్నాము. అదేంటంటే రేపు 15వ తారీఖు, వచ్చే వారం 15వ తారీఖు శుక్రవారం నాడు మనకి బైబిల్ క్విజ్ కార్యక్రమం ఉంటుంది ఆన్లైన్లో. మరి ఆ యొక్క క్విజ్ కార్యక్రమంలో మన యొక్క పాఠ్యభాగం ఏంటంటే బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం మొదటి నుంచి ఆఖరి వరకు కూడా మనకి క్విజ్ కార్యక్రమంలో ప్రశ్నోత్తర కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ఆ యొక్క సామెతల గ్రంథాన్ని మొదటి నుంచి కూడా చివరి వరకు మరి ఈ వారం రోజుల్లో బాగా చదివి మరి 15వ తారీఖున జరగబోతున్నటువంటి ఆ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో క్విజ్ పోటీలో పాల్పంపులు పొంది దేవుని నామాన్ని మహింపరచాలని మనం చేస్తున్నాము. మరి ఆ రోజున వాట్సాప్ ద్వారా మీకు ప్రశ్నలు మరి అడగబడతాయి. మరి వెంటనే మరి ఆ యొక్క వాట్సాప్లో అడుగుతున్న ప్రశ్నలకు వెంటనే మరి వాట్సాప్ ద్వారా మీరు సమాధానాలు తెలియచేయాలని మీకు మనం చేస్తున్నాము. మరి ఎక్కువ లేట్ చేయడానికి మరి వీలు కాదు కాబట్టి మీరందరూ కూడా సిద్ధపడి ఆ యొక్క క్విజ్ కార్యక్రమంలో పాల్పంపులు పొంది దేవుని మహింపరచాలని కోరుతున్నాము. ఆ క్విజ్ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి లోతైనటువంటి సత్యాల్ని, మర్మాల్ని, అలాగే దేవుని యొక్క చిత్తాన్ని, మన పట్ల కలిగిన సంకల్పాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా పాల్పంపులు పొంది దేవుని మహింపరచాలని కోరుతున్నాము. మరి ఈ సమయంలో మీరందరూ కూడా ఆ విధంగా సహకరిస్తారని నమ్ముచు ప్రభుపేట మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ బ్లెస్సింగ్ ప్రేయర్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసం తోడు నీడన్న ఆదరణ ప్రియులారా కూడి వచ్చి మనందరికీ, మన కుటుంబాలకి, బిడ్డలందరికీ నిత్యము తోడయుండి కాపాడి నడిపించును గాక. ఆమేన్.